అయితే ఒకానొక సిచ్యువేషన్‌లో మా ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే నాకు పెళ్లి చేద్దామని చూసారు. ఓకే. ఎందుకంటే ఈ చుట్టుపక్కల మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏం చేశారంటే, ఓకే. సో నేను ఒక ప్లేస్‌లో కూర్చొని పబ్లిక్ గార్డెన్ ఉందని ఒక ప్లేస్ ఉంది. అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు మా గురువుగారు, మా లైల గురువుగారు అక్కడికి రావడం జరిగింది. మా గురువుగారు ఇంకో ఇద్దరు ముగ్గురు మా కమ్యూనిటీ వ్యక్తులు వచ్చారు. ఓకే. సో మా గురువుగారు వచ్చి చూడగానే తనని పట్టుకొని బాగా ఏడ్చేశాను. ఒక అమ్మ ఎలా చూసుకుందో అలా నన్ను చూసుకునేవారు లైల గురువుగారు. అడుక్కోవడం కానీ, భిక్షాటన చేయడం కానీ, ట్రైన్స్‌కి వెళ్ళడం కానీ, ఇదే ప్రొఫెషన్‌కి పంపిస్తారన్న మాట చాలా పబ్లిక్‌లో ఉంది అండ్ కామెంట్స్ బాక్స్‌లలో కూడా చూస్తాం. సో దీనికి మీరు ఏమంటారు? చూడండి ఇక్కడే మీరు ఇందాక అన్నారు సొసైటీలో మీరు జాబ్ చేయొచ్చు కదా, ఏదైనా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నారు. కోచింగ్ ఇవ్వడానికి వాడు అంత ఆలోచించాడు. నన్ను మాత్రం ఎందుకెళ్ళి వెళ్ళి పేర్లు పెట్టి పిలుస్తున్నారని చెప్పేసి అనేసి. తర్వాత 10th అయిపోయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఇక నన్ను తిట్టడము, కొట్టడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అది ఇది అని చెప్పేసి అనేది. అయితే ఒకానొక సిచ్యువేషన్‌లో మా ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే నాకు పెళ్లి చేద్దామని చూసారు. ఓకే. ఎందుకంటే ఈ చుట్టుపక్కల మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏం చేశారంటే, వీడు ఇలాగైనా చేస్తే చేంజ్ అవుతాడు అని చెప్పి వాళ్ళలో ఒక ఆలోచన వచ్చింది వాళ్ళలో. నేను అప్పటికే మా అమ్మకి చెప్పాను, నాకు పెళ్ళంటే ఇష్టం లేదమ్మా అది ఇది అని చెప్పేసి అనేసి. సొంత మా అత్తమ్మ కూతురు నాకు పెళ్లి చేసి చూద్దామని చెప్పి చూశారు. ఆల్రెడీ మాటలు కలిసిపోయాయి. నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు, కూర్చోబెట్టారు. ఈయన మా అబ్బాయిని వాళ్ళు అనిపించేసుకున్నారు, భోజనాలు పెట్టేది అన్నీ అయిపోయినాయి అక్కడ. నిజంగానే షాక్ అయిపోయినా, ఇదేంటి మా వాళ్ళు ఇట్లా చేస్తారు. అంత ముందుకు మీ ఫ్యామిలీకి ఏం చెప్పలేదా? ఇలా ఫీలింగ్స్ ఉన్నాయి ఇలా అని? చెప్పాను ఇంట్లో అమ్మకి, చెల్లి చెప్పిన తర్వాత కూడా ఈ స్టెప్ తీసుకున్నారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే పెళ్లి చేస్తే అయినా వీళ్ళు ఇలాంటివి మానుకుంటాడు, ఇలా చేంజ్ అవుతాడు అని చెప్పేసి చూసారు వాళ్ళు. సో తర్వాత నేను ఏం చేశానంటే మళ్ళీ వెళ్ళిపోయాను. ఇంటికి వచ్చిన తర్వాత మా చెల్లి దగ్గర చెప్పాను, చెల్లికి నాకు ఇష్టం లేదు ఇలా తప్పిది, నా మనసులో ఉండే ఫీలింగ్స్ అంతా అమ్మాయిలా ఉన్నాయి, నేను ఆ పెళ్లి చేసుకుని తప్పు కదా అది అని చెప్పేసి అన్నప్పుడు అమ్మ చెప్పిన మాట వినొచ్చు కదా అది అని చెప్పేసి అన్నారు. తర్వాత నేను ఇమీడియట్ గా ఆ రాత్రే ఇక ఒక బట్టల మూట కట్టుకున్నాను. నిజంగా అప్పుడు బ్యాగ్ కూడా లేదు. బ్యాగ్ అమ్మ రూమ్ లో ఉన్నది. పక్క రూమ్ లో నా దగ్గర ఏ లగేజ్ అది కూడా లేదు. అదేంటి ఒక టీ షర్ట్ ఉంటది కదా, ఆ టీ షర్ట్ లో బట్టలన్నీ కట్టేసి ఇంత లోడాస్ టీ షర్ట్ ఒక ఉండే అప్పుడు నేను బాగా వేసుకుందాన్ని. అప్పుడు ఆ టీ షర్ట్ లో నా 2-3 డ్రెస్సులు అవన్నీ వేసి, నా దగ్గర డబ్బులు కూడా ఏం లేవు నా దగ్గర అప్పుడు. సో అవన్నీ వేసుకొని ఒక మూట కట్టేసుకుని నేను బయటకు వచ్చేసాను. ఎందుకు నేను బయటకు వచ్చేసానంటే, ఒక అమ్మాయి హావభావాలతో ఉన్న నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చాలా తప్పు. అది నా మనసుకి అనిపించింది. అదే నేను ఒక అబ్బాయిని కాదు నాకు 10th లో అర్థమైంది. ఎప్పుడైతే నాకు ఆ సంబంధం నాకు ఎదురొచ్చిందో అప్పుడు నాకు అర్థమైంది. నేను తనలాగున్నా, నేను కూడా ఆ అమ్మాయిలా ఉండాలనుకుని ఆమెను చూసినప్పుడు నాకు నేను చూసుకున్నా, నేను కూడా అదే అమ్మాయిని కదా, నేను తప్పు చేస్తున్నాను కదా ఇక్కడ అని చెప్పేసి అనేసి, ఎప్పుడు కూడా ఇలా అమ్మాయిని మోసం చేయకూడదు అని చెప్పేసి అనేసి నా మనసుకి అనిపించి నేను ఇమీడియట్గా బయటకు వచ్చేసాను. సో నేను ఒక ప్లేస్‌లో కూర్చొని పబ్లిక్ గార్డెన్ ఉందని ఒక ప్లేస్ ఉండే, అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు మా గురువుగారు, మా లైల గురువుగారు అక్కడికి రావడం జరిగింది. మా గురువుగారు ఇంకో ఇద్దరు ముగ్గురు మా కమ్యూనిటీ వ్యక్తులు వచ్చారు. సో మా గురువుగారు వచ్చి చూడగానే తనని పట్టుకొని బాగా ఏడ్చేశాను. నేను ఫస్ట్ అందరికి అడిగేస్తాను, ఎందుకంటే వాళ్ళు నాలాగే ఉన్నారు కదా. మీకు భయమే లేదా అప్పుడు? భయమేమీ లేదు వాళ్ళ దగ్గర, అస్సలు భయమే లేదు అక్కడ నాకు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అడిగాను, నాకు ఆకలిగా ఉందమ్మా ఏమైనా తినిపిస్తారా అని చెప్పేసి అన్నారు. మీరు ఎక్కడ అది ఇది అని చెప్పేసి అడిగారు. అంతా నా గురించి అంతా చెప్పాను వాళ్ళకి. సో ఫస్ట్ ఇమీడియట్గా తీసుకెళ్ళి నాకు వాటర్ బాటిల్ కొనిచ్చి టీ తాగిపించారు. నాకు టీ తాగిపించి అప్పుడు ఈవినింగ్ అంటే ఈవినింగ్ 6-7:30 టైంలో బజ్జీలు దొరికాయి అక్కడ, మిరపకాయ బజ్జీలు అవి తినిపించారు. అవి తినిపించి నేను చెప్పాను, నాకు బాగా ఆకలిగా ఉందమ్మా, అన్నం తినక 3 రోజులు అవుతుంది అని చెప్పేసానండి వాళ్ళకి. వన్ డే అప్పటికే బాధలో నేను చెప్పాను వాళ్ళకి. సో 2-3 డేస్ అవుతుంది నేను తినక అని చెప్పేసాను అన్నప్పుడు, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నన్ను అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చారు. మీరు ఎన్నని చెప్పండి, మీరు ఇప్పుడు నన్ను కనుక నాకు సలహా ఇవ్వకపోతే నేను చనిపోతాను. దేనికి కౌన్సిలింగ్? అంటే నేను చెప్పాను వాళ్ళకి, నేను కూడా అమ్మాయిలా చేంజ్ అవుతాను అది ఇది చెప్పాను. నాకు కూడా ఇలాంటి ఫీలింగ్ ఉంది, ఇలా మారాలనుకుంటున్నాను, నేను అదే ఫీలింగ్స్ తో ఉన్నాను, నేను కూడా అమ్మాయిలా మారాలనుకుంటున్నాను, నాకు ఇలా నేను కూడా మీలాగా ఉండాలి అనుకున్నప్పుడు తను నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వద్దునన్న మన లైఫ్ స్టైల్ చాలా బాధాకరమైనది అది అని చెప్పేసి అన్నప్పుడు, నేను చనిపోతా అన్నప్పుడు ఇక తను ఏమందంటే, సరే నీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది, సరే నాతో పాటు రా అని చెప్పి తీసుకెళ్ళిపోయాను నన్ను. సో తీసుకెళ్ళి వాళ్ళతో పాటు నన్ను ఉంచి, నిజంగా నాకు ఒక అమ్మ ఎలా చూసుకున్నా అలా నన్ను చూసుకునేవారు లైల గురుగారు. సో చూసుకొని నేను చెప్పాను అప్పుడు, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు జాయిన్ అయ్యాను, తర్వాత ఆపరేషన్ అది ఇది అని చెప్పేసి అన్నప్పుడు, నీ ఇష్టం, నువ్వు స్టడీ ఫోకస్ సైడ్ పెడతావా స్టడీ చేయి, లేదు అంటావా నీ ఇష్టం ఎలా ఉండాలని చెప్పాను. సరే ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. చాలా మంది ఎవరైతే ఇప్పుడు నీలాగా వచ్చి ట్రాన్స్ కమ్యూనిటీకి కలుస్తారు కదా, కానీ మీరు ఓన్లీ ఫోకస్ ఆన్ అడుక్కోవడం కానీ, భిక్షాటన చేయడం కానీ, ట్రైన్స్కి వెళ్ళడం కానీ, ఇదే ప్రొఫెషన్కి పంపిస్తారన్న మాట చాలా పబ్లిక్లో ఉంది అండ్ కామెంట్స్ బాక్స్లలో కూడా చూస్తాం.
సో దీనికి మీరు ఏమంటారు? ఇది నేను ఇప్పుడు నా లైఫ్ స్టైల్ చూసుకోండి ఉదాహరణకి, నన్ను ఫస్ట్ అడగలే వాళ్ళు బెగ్గింగ్కి వెళ్తావా అని ఏం చెప్పలేదు అక్కడ. ఓకే. మాకు ఆప్షన్ అక్కడ బెగ్గింగే ఉంది అక్కడ. ఓకే. ఇప్పుడు నేను చదువుకోవడానికి వెళ్దామంటే అక్కడ ఆప్షన్ లేదు. ఓన్లీ Okay. అబ్బాయిలకి అమ్మాయిలకి కోర్స్ ఉండేది అక్కడ ఏదైనా కానీ, అందులో మాలాంటి ట్రాన్స్కి ఎక్కడ కూడా అవకాశం లేకుండా అక్కడ. ఓకే. సో అది దాన్ని ఏమంటారు, ఎడ్యుకేషన్ లో అలాగే ఉంది మనకు వచ్చేసి. ఓకే. సో నేను డిస్టెన్స్ లో రాసాను డిగ్రీ. ఎవరు? నేను మా లైలగురి గారి Support సపోర్ట్ తోటి. Okay. డిస్టెన్స్ లో నేను డిగ్రీ వరకు చేశాను. ఆ. తర్వాత ఎంఎస్ సోషాలజీ పూర్తి చేశాను నేను. సో మీరు ఇలా కమ్యూనిటీకి వచ్చిన తర్వాత కూడా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేశారు చేశాను నేను విత్ సపోర్ట్ ఆఫ్ లైలా గారు. లైలగురి గారితో. కానీ అప్పుడు Okay. నేను బెగ్గింగ్కి వెళ్ళేదాన్ని అప్పుడు నేను. సో బెగ్గింగ్కి వెళ్తూ కొన్ని డబ్బులు జమ చేసుకుంటూ అలా డబ్బులు పోగేసుకుంటూ అది ఇది. మీరు అన్నారు ఇందాక, వచ్చిన ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఇలాగే చెయ్యాలా కంపల్సరీ. సో అదే నేను అడగబోతున్నా, అదే నేను అడిగాను మిమ్మల్ని. అదే వెంటనే వచ్చిన తర్వాత మీరు కేవలం మనకున్న బతుకు తెరువు ఈదర్ సెక్స్ వర్క్ ఆర్ అడుక్కోవాలి, బజార్లు తిరగాలి అండ్ బదాయిలని ఇలా వెళ్తూ ఉంటారు కదా. సో అదే మన ప్రొఫెషన్, అదే మనకి ఇంకా మన జీవితాంతం మనం చేసుకొని బతకాల్సిన పని అని కొంతమంది చెప్పేసి అలా కూడా చేసిన వాళ్ళు ఉన్నారంట. కామెంట్ బాక్స్లలో మనకు వస్తూ ఉంటాయి కామెంట్. సో దానికి మీరేం సమాధానం చెప్తారు? వాస్తవానికి మీరు అనుకునేది నిజమే. ఓకే. ప్రస్తుతానికి మా ట్రాన్స్జెండర్స్ కి ఎలాంటి ఎంప్లాయ్మెంట్ లేదు ఎక్కడ కూడా. ఓకే. ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ లేదు, ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ లో సపోర్ట్ లేదు, ఎక్కడ కూడా ఏం లేదు. ఒకప్పుడు చూసుకుంటే ఇప్పుడు కొంత నయం. ఇప్పుడు ఒకప్పుడు మాకు అది కూడా లేదు. వచ్చిన ట్రాన్స్జెండర్ భిక్షాతనే చేయాలి. ఎందుకంటే వాడు ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఒక 5 లక్షలు తీసుకొని రాడు కదా సర్జరీ చేసుకోవడానికి, 3 లక్షలు పట్టుకొని రాడు కదా ఇంటి నుంచి. మాకు ఆప్షన్ ఏంటి, ఎంత గురువు ఉన్నా సరే, ఒక గురువు చేయించినా సరే గురుకైతే మేము అయితే కట్టాలి కదా కంపల్సరీ. సో మా ఆప్షన్, నెక్స్ట్ ఆప్షన్ మాదేం. గురువుకి ఎందుకు కట్టాలండి? నాకు అర్థం కాదు. ఆ అంటే క్వశ్చన్ చాలా మంది రేస్ చేస్తూ ఉంటారు. ఇలా పర్సంటేజ్ లని, అమౌంట్ ఇస్తారని ఆ డిస్కషన్స్ వస్తున్నాయి కదా. ఆ డిస్కషన్స్ లో ఇప్పుడు చాలా మంది ఏం అర్థం చేసుకుంటున్నారంటే 50% నీకు 50% నాకు అన్న డివిజన్స్ వస్తున్నాయి కదా. సో దాని గురించి కూడా మీరు క్లారిటీ ఇవ్వండి. సో మీరు వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ కి వాళ్ళు పెట్టిన అమౌంటా లేకపోతే అన్న క్లారిటీ మీరు కొంచెం ఇస్తే దాని గురించి. సో నేను ఒక సతీష్ ను స్నేహగా చేంజ్ అంటే ఊరికే నేను రాగానే ఇలా ఒక దగ్గర కూర్చొని ఇలా మొక్కని ఇలా చేంజ్ అయిపోలేదు నేను. నాకు కొన్ని సర్జరీస్ ఉంటాయి. సో మెయిల్ నుంచి ఫీమేల్ గా చేంజ్ అంటే మనకు ఒక భాగాన్ని తీసేయడం కోసం సర్జరీ కావాలి, అండ్ బ్రెస్ట్ ప్లాంట్ సర్జరీ కావాలి, హెయిర్ రిమూవర్ కి సర్జరీ కావాలి. ఒక పూర్తిగా అమ్మాయిలా కనపడాలి అంటే మినిమం ఒక ట్రాన్స్జెండర్ కి అయ్యే ఖర్చు 5 లక్షలు. ఓకే. ఆ 5 లక్షల ఖర్చు కావాలంటే మేము బెగ్గింగ్కి వెళ్ళాల్సిందే. అది ఎన్ని సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు కష్టపడితేనే మాకు 5 లక్షలు కానీ 3 జమ అవుతాయి మాకు. ఆ కొంత డబ్బు అంటే ఫస్ట్ మాకు చేంజ్ అవ్వాలనుకున్నప్పుడు కొంత గురువు ఖర్చు పెడతారు. కొంత ఏదైతే ట్రాన్స్గా చేంజ్ అయినప్పుడు ఇప్పుడు నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంది. ఓకే. ఇంకో 50,000 కావాలి. అది గురువు బాధ్యత తీసుకుని గురువు డబ్బులు వేసి గురువు సర్జరీ చేపిస్తారు. కానీ ఆ గురువుకి ఆ డబ్బులు అయితే కట్టాలి కదా. ఓకే. ఓకే. దాన్ని మేము ఆ రూపంలో ఇచ్చేస్తాం. దాన్ని చాలా మంది ఏమంటారంటే సంపాదనలో గురువుకి ఇచ్చేస్తారని చెప్పి. ఇదే పాయింట్. అది కరెక్ట్ కాదండి. గురువుకు మేము పెట్టేది ఒకటి, గురు దక్షిణ సంవత్సరానికి ఒక 11,000. ఖచ్చితంగా ఇప్పుడు ఎడ్యుకేషన్ లో కూడా లైక్ ఏదైనా శిక్షణ నేర్పిస్తే వాళ్ళకి గురు దక్షిణ కింద ఇవ్వాలని మన పురాణాల నుంచి వస్తుంది. సో అది అలా తీసుకోకుండా మనకి కామెంట్స్ ద్వారా గానీ కొంతమంది అడగడం గానీ మీరు పని చేసుకుంటారంట, లాగేసుకుంటారంట అన్న మాటలు వస్తున్నాయి. సో దాని గురించే ఈ క్వశ్చన్ అడగాల్సి అలా ఏం లేదు. సో గురు దక్షిణ అనేది మేము ప్రతి సంవత్సరానికి ఇంత అని మేము ప్యార్ మొహబ్బత్ కాదు, 11,000, 5,100, 2,100 అది మేము ఇస్తూ ఉంటాం. అది మా ఇష్టపూర్వకంగా మేము ఇస్తాం. కానీ బలవంతంగా ఏ గురువు కూడా తీసుకోరు. ఒకవేళ మేబీ తీసుకునే గురువులు కొంతమంది ఉన్నారేమో, తీసుకుంటున్నారేమో. అది కూడా నేను పూర్తిగా లేని కూడా చెప్పలేదు నేను ఇట్లా. ఎందుకంటే ఇప్పుడున్న వ్యవస్థలో ఎలా అయిపోయిందంటే ఒక్కొక్క చోట ఒకలా ఉంది ఇప్పుడు. సో కొంతమంది తీసుకునే వాళ్ళు, కొంతమంది తీసుకోలేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఓకే. సో మొత్తానికి మీ ఎడ్యుకేషన్ కూడా లైలా గారి సపోర్ట్ తో ఎడ్యుకేషన్ కూడా ఫినిష్ చేశారు. సో తన సపోర్ట్ వల్ల మీరు మీ డిగ్రీ పూర్తి చేసుకున్నారు, ఎంఏ సోషియాలజీ చేశారని చెప్పారు. ఇదంతా అయిపోయిన తర్వాత మరి జాబ్స్ కి ఎందుకు ప్రయత్నించలేదు మీరు? నేను జాబ్ కి ట్రై చేశాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బెగ్గింగ్ అనేది నాకు అస్సలు ఇష్టం లేదు. నేను బెగ్గింగ్కి వెళ్ళేటప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా, చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నా, చాలా రకాల సమస్యలు ఎదుర్కొని మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోయాను నేను. సో నేను కూడా జాబ్ కోసం ట్రై చేశాను. నేను గ్రూప్ 2 రాశాను. నేను మా లైలా కూడా ఇద్దరం కలిసి గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యాము, రాసాము. సో రాసేటప్పుడు దాంట్లో ఏమైందంటే కాలం వచ్చేసి మేల్స్కి ఫీమేల్స్కి అప్లికేషన్లో ఉంది. ఫస్ట్ అప్లై చేసేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు. సో దాంట్లో మేల్ ఫీమేల్ అని ఉందంటే మేము ఎలా చేయాలో మాకు అర్థం కాలేదు. మేము టిక్ అయితే ఫీమేల్ అని క్లిక్ చేసాము. అక్కడ ఫీమేల్ అని చేసాము. తర్వాత మా ఫోటో ఫీమేల్ ఫోటో పెట్టాం. సర్టిఫికేట్స్ మాత్రం నాయని మేల్ సర్టిఫికేట్స్.
నేను సతీష్ కుమార్ గా 10th అయిపోయినాక దీంట్లోకి వచ్చేస్తాను నేను. ఓకే. సో డిగ్రీ కానీ పీజీ కానీ సతీష్ గానే చేశాను. ఎందుకంటే మరి 10th టీసీ ఎలా ఉందో అదే కంటిన్యూ అవుతుంది మనకు. అవును. సో ఇప్పుడు మాకు ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్స్ వాటితో పాటు ఏమైనా చేంజెస్ చేస్తున్నారు కానీ అప్పుడు అవన్నీ ఏం లేకుండే మాకు అప్పుడు. సో ఓకే. నేను ఆ ఫామ్ తో అప్లై చేశాను. సో నాకు వచ్చేసి నాకు హాల్ టికెట్ వచ్చింది. సో మేము ఆ ఫామ్ అప్లై చేసి వచ్చేటప్పుడు కోచింగ్ సెంటర్ చూసాం ఒక దగ్గర ఓకే. నియర్ టు హన్మకొండ సైడ్. అది ఆ ప్లేస్ చెప్పండి, ఎందుకంటే వాళ్ళని తప్పుగా అనుకుంటారు చూసే జనాలు. సో ఇది చాలా మంది గమనించాలి కూడా. నేను మా ఎలుగురు ఇంకొక పర్సన్ ముగ్గురం కలిసి అది అప్లై చేసి ఇటు వచ్చేటప్పుడు కోచింగ్ కావాలి కదా కంపల్సరీ గ్రూప్ 2కి. మనం ఏదో రాసామా వచ్చాం కాబట్టి కంపల్సరీ కొట్టని టాలెంట్ మాలో ఉంది. మాకు అప్పుడే అనుకున్నాం కూడా ఓకే. ఏదో ఒకటి మనం చేయాలని చెప్పేసి అనేసి. సో నేను మా ఎలుగురు గారు కాల్ చేసాం, ఆ నెంబర్ చూసి ఫస్ట్ కాల్ చేసి సార్ ఇట్లా మేము కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాం అది ఇది అని చెప్పేసి. మా వాయిస్ కొంచెం మేల్గా వస్తుంది కదండి. ఓకే. సో వాళ్ళు చూసి ఏమన్నారంటే సరే రండి సెంటర్కి రండి మాట్లాడదామని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఓకే. నేను మా దగ్గరికి వెళ్ళాం. సో మేము చేసింది మేమని చెప్పలేదు. సో మేము కోచింగ్ కావాలండి మాకు అది ఇది అని చెప్పేసి అన్న తర్వాత వెళ్ళి ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు లోపల వాళ్ళు. సో ఓకే. ఆ సార్ బయటకు వచ్చారు. సార్ ఇందాక కాల్ చేసింది మేమే, సో మేము ఇట్లా కోచింగ్ కోసం వచ్చామని చెప్పేసి అన్నప్పుడు అరే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం అంటే అరే మీరేనా అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చారు బయటికి వచ్చి సారీ అండి ఇప్పటికే ఈ రోజే మొత్తం క్లోజ్ అయిపోయాయి, ఇప్పుడైతే అది ఏం లేదు అండి అంటే దాన్ని ఏమంటారు టీం అంతా కూడా ఫిల్అప్ అయిపోయారు, ఒక బ్యాచ్ బ్యాచెస్ అయిపోయాయి, మేము అక్కడి వరకు ఆపేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి అన్నారు. చూడండి ఇక్కడే మీరు ఇందాక అన్నారు సొసైటీలో మీరు జాబ్ చేయొచ్చు కదా ఏదైనా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నారు. కోచింగ్ ఇవ్వడానికి వాడు అంత ఆలోచించాడు మాకు. ఓకే. అంటే ఒక ట్రాన్స్జెండర్స్ కోచింగ్ అంత ఆలోచించాడు. సో అంటే ఆ బయట ఉన్న ఫ్లెక్సీ అలాగే ఉంది, ఓకే. మేము చూసిన ప్లేస్ ఫ్లెక్సీ అలాగే ఉంది. అది ఎప్పుడు మేము ఎగ్జామ్ రాసి వచ్చినందుకు అలాగే పెట్టాడు వాడు. అంటే అవకాశాలు ఉన్నాయి ఇట్లా కోచింగ్ ఇవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ ఇవ్వకపోవడం కారణం ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పేసి అనేసి. సో ఆయన పర్లేదు అని చెప్పి మేము బుక్స్ తీసుకొచ్చుకొని ఇంట్లో ప్రిపేర్ అయ్యాం, అది ఇది చేసాం. మేము మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోయాం మేము. ఎందుకంటే మమ్మల్ని ఎగ్జామ్ రాయనిస్తారు అని చెప్పేసి. సెంటర్కి వెళ్ళిన తర్వాత నేను చాలా భయపడ్డాను. ఏంటంటే సర్టిఫికేట్లో హాల్ టికెట్లో నేమ్ సతీష్ కుమార్ అయినా వచ్చింది నాకు, అక్కడ స్నేహాన్ని రాలేదు. అక్కడ సర్టిఫికేట్ లేదు, అదే వస్తుందండి గ్రూప్ 2. ఓకే. అవును. సో అక్కడ ఇదేంటి నీ పేరు సతీష్ కుమార్ ఉంది, ఫోటో ఫీమేల్ ఫోటో ఉంది అని చెప్పేసి అన్నారు. సో ఐఎమ్ ట్రాన్స్జెండర్ సార్ సో అండ్ సో అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడే పక్కన ఒక సార్ వచ్చారు. ఆ సార్ ఏమంటారంటే వాళ్ళని రాయనివ్వండి ఎగ్జామ్, మనం ఆపకూడదు. సో వాళ్ళకి అప్లై చేస్తారు కాబట్టి మనం దాన్ని ఆపకూడదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఫామ్ ఫిల్ చేసి ఇవన్నీ అక్కడికి వచ్చాయి కాబట్టి మనం ఆల్ టికెట్ ఇచ్చామంటే వాళ్ళు రాయనివ్వాలి అని చెప్పేసి అందరు అక్కడ వాళ్ళు. థ్యాంక్ గాడ్ అనుకున్నాను నిజంగా మేము. సరే ఏదో ఒక ప్రయత్నం చేసామని చెప్పేసి అని నిజంగా చెప్తున్నాను 84% తీసుకొచ్చుకున్నాం దాంట్లో మార్క్స్. అంటే కోచింగ్ కనుక ఉంటే మేము 98% తీసుకొచ్చుకునే వాళ్ళమే కదా. సో అంటే దీనికి కారణం ఎక్కడ ఉంది, సొసైటీలో కొంత కారణం అయితే ఉంది. మీరు అనొచ్చు వాళ్ళు ఇవ్వకపోతే మీరు చదువుకొని చేయొచ్చు కదా అని చెప్పేసి అని. ఎంత కావాలని కొంత కోచింగ్ చాలా అవసరం. మేము అంత టాలెంట్ పర్సన్స్ ఏం కాదు, మాకు అంత తెలివి ఏమేమి లేదు మాకు. అంటే అన్ని రకాల చోట తెలివి ఉన్నది, కానీ కొన్ని చోట్ల కొన్ని మనకు అవసరం పడుతుంది ఏంటనే కానీ. అది గురులేని విద్య ఇదేదో అంటారు కదా, ఉట్టి విద్య ఇదేదో అని చెప్పేసి అంటారు కదా. నాకు దాంట్లో నాకు అలా అనిపించింది. సో అలా నేను ఆ ఉద్యోగాన్ని అది గ్రూప్ 2లో కొంచెం నేను మిస్ అవ్వడం జరిగింది. తర్వాత రైల్వే దాంట్లో కూడా ఎగ్జామ్ రాసాను, దాంట్లో అవకాశం రాలేకుండా పోయింది. సో తర్వాత కొన్ని NGOsలో ట్రై చేశాను. మా కమ్యూనిటీ ఆర్గనైజేషన్లో నేను ప్రోగ్రామ్ మేనేజర్గా ఒక 4 years జాబ్ చేశాను. అలా జాబ్ చేస్తూ సో తర్వాత నేను మళ్ళీ అదే బెగ్గింగ్కి వచ్చేసాను మళ్ళీ నేను. సో ట్రాన్స్జెండర్స్కి మీరు అన్నట్టుగా ఉద్యోగం చేయాలి అంటే కంపల్సరీ మనకు రిజర్వేషన్ అనేది ఉండాలి. ఓకే. ఎక్కడి నుంచి? గవర్నమెంట్ నుంచి. మన గవర్నమెంట్ రిజర్వేషన్ అనే పర్సంటేజ్ కనుక ఉంటే అందరూ తప్పకుండా మన జాబ్కి సిద్ధంగా ఉంటాం. అంతేగాని అలానే అందరికి ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు చాలా మంది మీరు అన్నట్టుగా జాబ్ ఎందుకు చేయలేదు మీరు అని చెప్పేసి అంటున్నారు. ఎంతో మంది అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా జాబులు చేస్తున్నారా? లేదు. ఎంతో మంది చదువుకున్న అబ్బాయిలు వాళ్ళంతా జాబులు చేస్తున్నారా? చాలా మంది స్టడీ చేసేసి ఆపేసి ఖాళీగా ఉంటున్న వాళ్ళే ఉన్నారు. ఉద్యోగాలు లేక సొసైటీ చేసుకునే చాలా మంది పిల్లలు ఉన్నారు, మనం చూస్తున్నాం సొసైటీలో మనము. సో అందులో మేము కూడా కొంతమంది అనుకోవచ్చు.